నమస్తే అండి. వంకాయ ఫ్రైని ఈ రకంగా చేద్దామని అనుకొని పెద్ద వంకాయ తెచ్చారు. అది ఇలాగా గుండ్రంగా చక్రాల్లాగా కట్ చేసి కొంచెం పెనం మీద నూనె వేసి ఆ ముక్కలు అలా పేరుస్తున్నానండి. ఇదొక వెరైటీ కింద ఉంటుంది అనేసి ఈరోజు ఆమ్లెట్లు వేసాను, రసం పెట్టాను, ఇంకేమి చేయలేదు కూర. సరే వంకాయ ఉన్నది, పెద్ద వంకాయ, ఈ రకంగా చేద్దాము అనేసి పసుపు మర్చిపోయానండి వేయడం. పసుపు వేద్దాం అనుకున్నాను, గుర్తు రాలేదు. అంతా అలాగా మగ్గిపోద్దండి, మూత పెడితే బాగానే ఉంది, తొందరగానే అయిపోయిందండి. అలా మగ్గిపోద్ది మూత పెడితే. అప్పుడు దాని మీద కారమును జీలకర్ర పౌడరు వేసానండి. తర్వాత ఉల్లిపాయలును వేరుశనక్కాయ పలుకులు వేపిన ఉన్నాయి, అవి కూడా జల్లాము దాని మీద. టేస్ట్గా ఉందండి. అన్నంతో నంచుకున్నాం కదా, అన్నంలో కలుపుకున్నాను కూడా నేను. 2 ముక్కలు అన్నంలోకి కలుపుకుంటే చాలా బాగుంది. మధ్య మధ్యలో శనక్కాయ పలుకులు తగులుతున్నాయి, ఉల్లిపాయ ముక్కలు అవిను, బాగుందండి. ఇంకా అప్పుడప్పుడు ఇలాగా చేసుకోవచ్చండి. అది జీలకర్ర పౌడర్ ఇప్పుడు జల్లాను. బాగా మగ్గిపోయిందండి అటు ఇటు వంకాయ. ఎప్పుడూ ఒకే రకం కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసుకోవచ్చు అనిపించింది. వేరే కూర ఏం చేసుకోలేదు కనుక, రసం ఆమ్లెటే కనుక. చాలా రుచిగా ఉందండి. అన్నంలో కూడా కలుపుకున్నాను, బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.